దళమో పుష్పమో ఫలమో సలిలమో బాయన్ బత్తి అన్నాడు పరమాత్మ. ఏది పెట్టినా భక్తి ముఖ్యం. పరమాత్మ అయిన కృష్ణుని తోచడానికి తులాభారం ఏర్పాటు చేశారు రుక్మిణి సత్యభాములు. ఎన్ని వస్తువులు వేసినా తండ్రి తోగలేదు. అప్పుడు రుక్మిణి బాయని బత్తితో ఒక్క తులసి దళం వేసింది. ఆ తులసి దళానికి పరమాత్మ తోగాడు. అదేవిధంగా మనం భాగవతంలో చూసుకుంటే కుచేలుడు అని శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడు కలడు. అతడు పేదవాడు, కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నాడు. భార్య మాట విని కృష్ణుడి వద్దకు బయలుదేరాడు. ఒట్టి చేతులతో వెళ్ళడం మంచిది కాదని అటుకులు తీసుకుని వెళ్ళాడు. స్నేహితుడిని చూసిన పరమాత్మ మురిసిపోయాడు. పాదాలు కలిగాడు. నవరత్న ఖచ్చిత సింహాసనం పైన కూర్చోబెట్టాడు. కుచేలుడు బత్తితో తెచ్చిన అటుకులు తిన్నాడు పరమాత్మ. ఆయనకి పంచభస్త పరవన్నాలు కలవు, కానీ వాటిని తునప్రాయముగా త్యజించి భక్తితో తెచ్చిన ప్రేమతో తెచ్చిన అటుకులు తిన్నాడు పరమాత్మ. ఈ విధముగా మనము భాగవతంలో చూసుకుంటే పరమాత్మ లీలలు అనేకం. ఎక్కడ చూసినా భక్తియే కనపడుతుంది. భక్తితో చేసినది ఏదైనా ఆయన స్వీకరించాడు. కానీ చెడు ప్రయత్నములు చేసిన కంసుని వంటి వాడిని పరమాత్మ ఏమి చేశాడు? శిక్షించాడు. అలాగే ఈరోజు నీవు నేను అందరము కూడా భక్తితో చేసిన ఏ పనైనా కూడా పరమాత్మ స్వీకరిస్తాడు. నువ్వు ఎంత ఆర్భాటము చేసినప్పటికీ, ఎంత ఆడంబరములు చేసినప్పటికీ, అలంకారములు చేసినప్పటికీ పరమాత్మ చూడడు. కానీ భక్తితో చేసిన చిన్న పనైనా మనస్సు యందు చిత్తశుద్ధి కలిగి, అందుకే వేమన గారు అన్నారు కదా, చిత్తశుద్ధి లేని శివపూజ లేరరా అనే మాట మనకి కనబడుతూ ఉంది. చిత్తశుద్ధితో అటుకులు తెచ్చాడు కుచేలుడు. ఈ అటుకులు కృష్ణుడు తీసుకోవడని అనుకోలేదు. ప్రేమతో తెచ్చిన అటుకుల్ని పరమాత్మ స్వీకరించి ఎంతో ఆనందముగా ఆ అటుకుల్ని తిని స్నేహితుడికి ధనమును, ధాన్యమును, భవనములను, సంపదలను శ్రీకృష్ణ పరమాత్మ దయచేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఆ విధముగా నీవు నేను కూడా ఈరోజు భక్తి కలిగి ఫలము పెట్టిన, పండు పెట్టిన, ఆకు పెట్టిన, నీరు పోసిన పరమశివునికి నీరంటే ఇష్టం. ఇంకేమీ చేయక్కర్లేదు. నీళ్లు పోసి అభిషేకం చేసామంటే ఎంతో ఆయనకి ఆనందం. అట్టి మాదిరిగానే ఈ కుచేలుడు తెచ్చిన అటుకులు పరమాత్మకు నచ్చాయి.